దేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది అని బలంగా నమ్ముతున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. ఎట్టి పరిస్థితుల్లోనూ అది జమిలీ ఎన్నిక కావచ్చు, కాకపోవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు, కానీ నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా జరుగుతుంది, దాన్ని ఎవరూ అడ్డుకోలేరు అని బలంగా చంద్రబాబు నమ్ముతున్నారు. బహుశా ఆయనకున్న రాజకీయ పరిజ్ఞానంలో అది కరెక్ట్. ఎందుకంటే 83 నుంచి ఆయన ఎన్నికలు చూస్తున్నారు. ఆయనకు తెలుసు జమిలీ ఎన్నికలు వస్తాయా రావా అనే విషయం పక్కన పెడితే నియోజకవర్గాల పునర్విభజన చట్టం ఏం చెబుతుంది, ఎందుకు ఇన్నాళ్ళు వాయిదా పడింది, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయాల్సిన అవసరం ఎన్డీఏ ప్రభుత్వానికి ఎందుకు ఉంది అన్న దాని మీద ఆయనకి స్పష్టమైన అవగాహన ఉండడం వల్ల ఆయన ఖచ్చితంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని భావిస్తున్నారు. దానికి ఆయన అప్పుడే అడుగులు వేయడం మొదలుపెట్టారు. అందులో భాగమే శ్రీకాకుళం జిల్లా నుంచి కావలి గ్రీష్మ, మాజీ స్పీకర్, మాజీ మంత్రి, సీనియర్ టీడీపీ నాయకురాలు, ప్రస్తుతం టీడీపీ గ్రీవెన్స్ సెల్లో కీలక పాత్ర పోషిస్తున్న కావల ప్రతిభా భారతి గారి ఏకైక కుమార్తె కావలి గ్రీష్మకు ఏరి కోరి పిలిచి మరి ఈ ఎమ్మెల్సీ పోస్ట్ ఇవ్వడమే ఇందులో నిదర్శనం. జిల్లాల విభజన కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు చేపడతారనే సంకేతాలు కావలి గ్రీష్మ ఎమ్మెల్సీ ఎంపిక ద్వారా మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని, ఇంతవరకు జరిగిన ఏ జిల్లాకు, కొత్త జిల్లాల దేనికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ లేదని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఇలాగా శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి అనంతపురం హైవే మీద నుంచి అనకాపల్లి వెళ్తే మారుమూలలో ఎక్కడో అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉంటుంది. మరీ దారుణం ఏంటంటే సచివాలయం కూడా నడపనంత స్థాయిలో ఆ జిల్లా కలెక్టరేట్ ఉంది. అంటే కలెక్టరేట్ ఒక దగ్గర ఉంది, దానికి మౌలిక వస్తువులు లేవు. జిల్లా హెడ్ క్వార్టర్ అనకాపల్లి ఇంకెక్కడో ఉంది. ఇక శ్రీకాకుళం తీసుకుంటే సీతంపేటలో ఉండాల్సిన ఐటీడీఏ మన్యం జిల్లాలోకి వెళ్ళిపోయింది. గిరిజనులు 16 మండలాల గిరిజనులు, ఆదివాసీలు ఇక్కడ ఉన్నారు. మన్యంకి పట్టుకెళ్ళి ఇది ఐటీడీఏని అటాచ్ చేశారు. పాలకొండ, రాజం, శ్రీకాకుళం ఆనుకొని ఉన్నాయి, అవి పట్టుకెళ్ళి మీకు విజయనగరంలో అటాచ్ చేశారు. ఇలాగే చెప్పుకుంటూ పోతే మీకు జిల్లాల విభజన రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల పరిపాలనా సౌలభ్యం కోసం బాగానే ఉన్న పెద్ద జిల్లాలు, మరికొన్ని చోట్ల ఈ విధానం కుదరలేదు. సో ఈ జిల్లాల పునర్విభజన మళ్ళీ చేస్తారు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన మళ్ళీ జరుగుతుందని చంద్రబాబు ఖచ్చితంగా భావిస్తున్నారు. ఆ విధంగా ఆయన చేతిలో ఉన్న జిల్లాల పునర్విభజన చేస్తారు. ఇప్పటి వరకు జిల్లా వరకు శ్రీకాకుళంలో ఉన్న ఎంపీ కాన్స్టిట్యున్సీకి విజయనగరంలో కలిసిన ఎచ్చర్ల రానున్న రోజుల్లో శ్రీకాకుళంలో కలవబోతుంది అనే ఇండికేషన్ కావలి గ్రీష్మ గారి ఎంపిక ద్వారా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాస్తవానికి ఈ జిల్లాల పునర్విభజన జరిగినప్పుడే ఎచ్చర్ల నియోజకవర్గాన్ని విజయనగరం జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. ఆ రోజుల్లో ధర్మాన ప్రసాదరావు మంత్రి కాదు, కానీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పెద్ద ఎత్తున ఆంధ్రవలసలో ఒక సభలో ఆయన ఓపెన్గానే చెప్పారు, ఎచ్చర్ల కాన్స్టిట్యున్సీ శ్రీకాకుళానికి గుండెకాయ లాంటిది, ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి, ఇక్కడ పైడి భీమవరంలో ఇండస్ట్రియల్ హబ్ ఉంది, సో ఈ రెవెన్యూ అంతా విజయనగరంకి వెళ్ళిపోతుంది, ఇప్పటికే ఉద్యోగాలన్నీ విజయనగరంకి తరలిపోయాయి, ఇక మిగతా ఈ ట్యాక్స్ రూపంలో వచ్చేవి కూడా శ్రీకాకుళం జిల్లాకు రాకపోతే శ్రీకాకుళం నష్టపోతుంది, దీన్ని పునరాలోచించండి అంటూ ఆ రోజు బహిరంగ వేదిక మీదే ఆంధ్రవలసలో ఒక సభలో అప్పట్లో ధర్మాన ప్రసాదరావు ఈ అంశాన్ని ఎత్తుకున్నారు. ఆ తర్వాత రెవెన్యూ యంత్రాంగం నుంచి సరైన నివేదిక తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ ఎంపీ కాన్స్టిట్యున్సీని అయితే విజయనగరంలో కలిపారు, కానీ జిల్లాగా మాత్రం శ్రీకాకుళంలోనే దీన్ని కొనసాగించారు. అప్పటికి అది సాధించిన జిల్లా ప్రజలు ధర్మాల ద్వారా సాధించిన విజయం పక్కన పెడితే, ఇప్పుడు జిల్లాల విభజన మళ్ళీ జరిగితే పలాస ఒక జిల్లా కానుంది, ఇందులో నో డౌట్. ఎందుకంటే ఒక జిల్లాలో ఎంతమంది ప్రజలు ఉండాలి, ఒక నియోజకవర్గానికి ఎంతమంది ఓటర్లు ఉండాలి అన్న దాని మీద కేంద్రం ఒక స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ ప్రకారం చూసుకుంటే పలాస ఒక జిల్లా, శ్రీకాకుళం ఒక జిల్లాగా ఈ ఉమ్మడి శ్రీకాకుళం ఇప్పుడు విడిపోనుంది. సో దీనికి అనుగుణంగా రిజర్వేషన్లు మారుతాయి, దీనికి అనుగుణంగా నాయకులు మారుతారు, దీనికి అనుగుణంగా కొత్త నాయకులు పుట్టుకొస్తారు. దీనికోసం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచే ఎక్సర్సైజ్ మొదలుపెట్టారు. అందులో భాగంగానే కావలి గ్రీష్మ గారిని ఈ తెర మీద తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వివిధ హోదాల్లో పనిచేసిన కావలి ప్రతిభా భారతి గారికి గడిచిన ఎన్నికల్లో కానీ అంతకుముందు ఎన్నికల్లో కానీ
ఎక్కడ అకామిడేట్ చేయలేక ఇక ఆవిడ రాజకీయ జీవితం పరిసమాప్తి అనుకున్న సమయంలో కావల గ్రీష్మ తెర మీదకి వచ్చారు. ఒంగోలులో జరిగిన మహానాడులో ఆమె తొడకొట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. సో ఫైర్ బ్రాండ్గా ముద్రపడిన గ్రీష్మకు ఆల్రెడీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేశారంటే మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ చేశారు. ఇది కూడా పెద్ద పోస్టే. సరే, ఇక్కడతోని ప్రతిభాభారతి మనుషుల్ని, ప్రతిభాభారతి వర్గాన్ని పార్టీ సాటిస్ఫై చేసింది అన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత సడన్గా ఓ ఫైన్ మార్నింగ్ ప్రతిభాభారతి గారిని పిలిచి కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ ఇస్తున్నాం మహిళా ఎస్సీ కోటాలో, శ్రీకాకుళం కోటాలో అంటే ఎవరికి అర్థం కాలేదు. కారణం ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నవే. వీటన్నిటికంటే ఇంకా జిల్లాల విభజన, నియోజకవర్గాల పునర్విభజన జరగకముందే మండలిలో బలంగా టీడీపీ తరపున మాట్లాడడానికి ఒక మహిళా వాయిస్ కావాలి. దానికి దళిత కార్డు ఉంటే మరింత బలం చేకూరుతుందని చంద్రబాబు తన వ్యూహానికి పదును పెట్టినట్టే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వైకాపా తరపున శాసన మండలిలో బలం ఎక్కువ ఉన్నా సరిగ్గా మాట్లాడేవారు కరువైపోయారు. బొత్స సత్యనారాయణ గారు సీనియర్ నేత, ఆయనకున్న రాజకీయ అవగాహన, అనుభవం అపారం కావచ్చు, కానీ ఆయన మాటకారి కాదు. ఆయన ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే పరిస్థితిలో ఉండలేరు. ఎందుకంటే ఆయన స్టైల్ అది. ఇక మిగిలిన వారి పరిస్థితి, ఎటువంటి వారిని గడిచిన 5 ఏళ్లలో ఎమ్మెల్సీగా జగన్మోహన్ రెడ్డి మండలికి పంపారో మనందరికీ తెలుసు. ఆల్రెడీ శ్రీకాకుళం నుంచి బలంగా మాట్లాడగలిగిన దువ్వాడ శ్రీనివాసు హైదరాబాద్లో బట్టల షాప్ ఓపెనింగ్, మిగతా మార్కెటింగ్ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఇక క్లీన్ ఇమేజ్ ఉండి ఇటీవలే మాటలు బాగా నేర్చుకున్న వరద కళ్యాణి గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు ప్రభుత్వానికి. మొన్నటికి మొన్న స్వయంగా ఈ జిల్లా మంత్రి అచ్చెన్నాయుడికే ఆమె ఇరుకుని పెట్టేశారు. ఎలా అంటే, నాణ్యమైన మద్యం ఇస్తున్నాం అధ్యక్ష అంటే, నాణ్యమైన మద్యం ఇచ్చినప్పుడు మద్యపానం తాగడం ఆరోగ్యానికి హానికరమని ఆ స్టెక్కర్ ఎందుకు అధ్యక్ష, దాన్ని కూడా తీసేస్తే మంచిది కదా అని ఆమె సటైరికల్గా ఒక మాట అన్నారు. దానికి అచ్చెన్నాయుడు గారు కూడా నవ్వుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అప్పుల మీద, జగన్మోహన్ రెడ్డి పంచిన సంక్షేమ పథకాల మీద కూడా వరద కళ్యాణి చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వానికి. ఈ పని వైకాపాలో ఎవరు చేయలేకపోతున్నారు. తెలుగుదేశం దగ్గర డేటా, ఒక లైబ్రరీ ఇచ్చే ఒక వింగ్ చాలా బలంగా ఉంది. కానీ దాన్ని కంఠస్థా పెట్టి అప్పచెప్పినట్టు కాకుండా మండలిలో బలంగా వినిపించగలిగేది, జనం మధ్యకి తీసుకువెళ్ళగలిగే ఒక వాయిస్ కావాలని ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ గారిని ఎంపిక చేశారని మనం ప్రాథమికంగా భావించాలి. ఇక ఉగాది తర్వాత కేబినెట్లో మార్పులు చేర్పులు వచ్చాక అసలు విషయాలు మాట్లాడుకుందాం.